అద్భుతకరుడు ఆది సద్భుతుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మెలకువ కలిగి ఉండాలి. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది, లెమ్ము తేజరిల్లుమని యెషయా గ్రంథం 60:1 దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం అలవర్చుకోవాలి. ఉదయాన్నే చేసే ప్రార్థన ద్వారా అద్భుతమైన విజయం ఏంటంటే దేవుని మహిమతో నింపబడతాం. ఎర్లీగా మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. మొదటి గడియ మనల్ని సృష్టించిన మన దేవునితో గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే లేచి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆయన ప్రార్థన చేసేటో నేర్పించాడు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం మన జీవితాలకు దీవెనిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మీరు చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 5:4 దాగోను గుడిలో మందసం పెట్టారు. ఉదయాన్నే లేచి చూడగానే ఏమైంది తెలుసా? ఆ దాగోను మందసానికి సాగిలపడినట్టు చూస్తాం. మళ్ళీ ఉదయాన్నే వాళ్ళని లేపి నిలబెట్టి మళ్ళీ రేపు పొద్దున ఉదయాన్నే వస్తే అది ముక్కలైపోయి ఏ పార్టీకి ఆ పార్టీ పడిపోయి దూరం అయిపోయినట్టు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది. అంటే శత్రువు చెదిరిపోతాడు, శత్రువు పారిపోతాడు. ఉదయకాల ప్రార్థన అంత శక్తివంతమైంది. మరి అపోస్తుల కార్యములు 12వ ఇంకా ఉదయం అవ్వలేదు, అవుతుంది 2వ బహుశా మధ్యరాత్రి ఉదయం అవుతుంది. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆ టైంలో అద్భుతం ఏంటంటే సంఖ్యలు తెగిపోయి తలుపులు తెరవబడి చీకటి గదిలోకి వెలుగొచ్చి నిద్రపోతున్న ఆ పేతురుని లేపి బయటకు తీసుకొచ్చారు. ఎంత అద్భుతమైన విషయం! ఆ కార్యం, ఆ వేకువజాము చేసిన ప్రార్థన, ఉదయాన్నే లేచి ఆ ఉదయాన్నే చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే శత్రువు తానంతటా తానే పేతురు గారిని చంపాలనుకున్నవాడు వేరే ఊరికి వెళ్ళిపోయాడు. అతని యొక్క మనస్సు ప్రేరేపించబడి తనంతటా తానే ఆ ఊరిలో నుంచి వెళ్ళిపోయాడు, తరిమి వేయబడ్డాడు. ఎక్కడో తరిమివేయబడి ఇక జీవితంలో వెనక్కి రాకుండా పురుగులు పడి చనిపోయినట్లు అపోస్తుల కార్యం 12వ ఉంటుంది. ఉదయకాల ప్రార్థనకి శత్రువును తరిమి కొట్టే శక్తి ఉంది కనుక వేకునే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. అది చాలా ఉన్నతమైనది. ఉదయం మంచు ఎలా పడిద్దో మంచు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మంచు పరిశుద్ధతనిచ్చే దేవుని వాక్యం. హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నేను తెల్లగా మారుతానంటాడు. హిమము అంటే తెలుపు, పరిశుద్ధత. ఒక వ్యక్తికి నిజమైన పరిశుద్ధత, ఒక వ్యక్తికి నిజమైన పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? ఉదయకాలం లేచినప్పుడు వస్తుంది. దయచేసి ఉదయకాలం లేచి ప్రార్థన చేయడానికి అలవర్చుకోండి. మొదటి గడియ దేవునితో గడపండి. మొదటి గడియ దేవుని వాక్యాన్ని ధ్యానించండి. మొదటి గడియ ప్రార్థన చేయండి. ఒక తల్లి చెప్తుంది రోజుకి 8 గంటలు ప్రార్థన చేస్తుందంట. ఎలాగమ్మా అంటే ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థన చేస్తుందట, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థన చేస్తుందంట. ఈ క్రమంలో ఒక రోజు తగ్గినా మళ్ళా 2 రోజు ఆ ప్రార్థన క్రమాన్ని అలవర్చుకుంటుందంట. ఎంత అద్భుతమైన తల్లి ఆ మాట చెప్తుంది. అవును, జాన్ హైడ్ అనే ఒక భక్తుడు, ఒక మిషనరీ గారు చెప్తాడు, నా జీవితంలో నేను ఆశీర్వదించబట్టడానికి గల కారణం ఉదయకాల ప్రార్థనే. ఏ సేవకుడైనా ఏ వ్యక్తి అయినా సక్సెస్ఫుల్ లైఫ్, విజయవంతమైన జీవితం జీవించాలంటే ఉదయకాల ప్రార్థన చాలా అవసరమైందని ఆ దైవజనుడు మాట్లాడతాడు. దయచేసి లెగవండి, లేచి ప్రార్థించండి. నిద్రమత్తులు కాకుండా లేచి ప్రార్థన చేస్తే ఎర్లీ బెడ్ ఎర్లీ రైజ్ అంటారు. తొందరగా పండుకుంటే త్వరగా లెగుస్తాం, మేల్కొని ఉంటాం. కనుక దేవుడికి మొదటి స్థానం ఇవ్వండి. మొదటి సమయం నీదే ప్రభా, నా మొదటి సమయం నీకే ఇస్తున్నాను ప్రభా అని లేచి ప్రార్థించండి. చెట్టు చెక్కబడితే వస్తువుగా మారింది. మోషే ఉదయాన్నే లేచేవాడు. నిర్గమకాండం 34:4 ప్రకారం మోషే గారు ఉదయాన్నే లేచేవాడు. నత్తివాడు, పారిపోయినవాడు, భయంతో పారిపోయినవాడు, మరణాపేక్షతో చచ్చిపోతానేమని భయంతో పారిపోయిన ఒక వ్యక్తి ఇజ్రాయేలుకు నాయకుడయ్యాడు. చెట్టు చెక్కబడినట్లు చెక్కబడ్డాడు దేవుని చేతిలో. అది ఉదయకాల ప్రార్థనలోనే. ఎంత అద్భుతమైన విషయం కదా! లేచి ప్రార్థించండి. సామెతల గ్రంథం 21:17 సుఖభోగములు యందు ఆశ కలిగిన వాళ్ళు లేదా వాంఛ కలిగిన వాళ్ళకి లేమి కలిగితే. సుఖభోగం అంటే ఏంటి? వాళ్ళు పొద్దున్నే లేకపోతే నిద్రపోతూ ఉంటారు. సోమరిపోతులకి లేమి కలిగిద్దంట.
నిద్ర చింపిరి గుడ్డలకు కారణమైందంట. అయ్యో, అది పాపపు నిద్ర. అది ఎంత భయంకరమైంది. ఆ నిద్ర మంచిది కాదు. లేచి ప్రార్థించండి. ఉదయ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఉదయకాల ప్రార్థన దేవుడు ఎంజాయ్ చేస్తాడు. మనం దేవుని సంతోషపరిచేది ఉదయకాలమని మర్చిపోకండి. మొదటి స్థానం దేవునికి ఇవ్వండి, మొదటి సమయం దేవునికి ఇవ్వండి, మొదటిది నీకే ప్రభు అని చెప్పండి. మరి అట్టి ఉదయకాల ప్రార్థన శక్తి దేవుడు మీకు దయచేయాలని నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు ఒక ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఉదయకాల ప్రార్థన మాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ రోజంతా మనశ్శాంతిగా ఉండడానికి సహాయం చేస్తుంది. అటువంటి ఉదయకాల ప్రార్థన మేము రోజు ఎక్కువనే లేచి ప్రార్థించే కృప దయచేయండి. ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేచి నీ సన్నిధిలో ప్రార్థించే కృప దయచేసి వారి అమూల్యమైన సమయాన్ని నీకు ఇచ్చే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె. ప్రీతమైన పిల్లలు, ఈరోజు తాడేపల్లి ముగ్గురోడ్లో స్వస్థత కూడుకుంటే ఉదయం 11 గంటలకి అయిపోయినాక భోజనాలు ఉంటాయి. రండి.